హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అంటారు కదా. సో అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వ్యూహరచన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోటైన కడపలోనే ఆయన టీడీపీని బలోపేతం చేసి వైసీపీని పూర్తిగా నాశనం చేసే ఒక వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన ఏం చేయబోతున్నారు, మరి అలా చేస్తే నిజంగా టీడీపీ అక్కడ బలోపేతమై జగన్మోహన్ రెడ్డి గారికి నామరూపాలు లేకుండా పోతుందా వైసీపీ? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఒకసారి వారితో మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సరే టార్గెట్ గా కడపనే పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ టీడీపీని ఇంకా బలోపేతం చేసి వైసీపీని కాస్త కుంగదీస్తే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటున్నారు. మరి ఆ విధంగా పాసిబుల్ అవుతుందా? మరి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ దెబ్బ కొట్టగలరా? టీడీపీని బలోపేతం చేయగలరా? మీరేం చెప్తారు? వ్యూహాలు అయితే ఎవరు వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి వరకు స్థానిక సంస్థల ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీకి సంబంధించి పోటీ చేయకపోవడం అనేది ఎటువంటి వ్యూహరచన తావిస్తుందో అని అనుకున్నాము. మేబీ దీంట్లో కూడా ఏదో వ్యూహం ఉండుంటుంది. లేదంటే కూటమి తరఫున ఎవరిని ఎందుకు పోటీకి నిలబడలేదు? ఒకవైపు కూటమిలో సీట్లు సర్దుబాటు కోసమే చాలా ఇబ్బందులు పడి జనసేన చాలా వరకు త్యాగం చేసి 21 సీట్లని పోటీ చేయడము, ఇప్పుడు ఇంకా చాలామంది పెండింగ్లు ఉండడం, టీడీపీలో కూడా చాలామంది త్యాగాలు చేసి జనసేనకి బీజేపీకి ఇవ్వడము, ఇటువంటి వాళ్ళందరూ కూడా బుజ్జగించి ఆపి వాళ్ళకి ఆ ఎమ్మెల్సీలో రాజ్యసభ సభ్యులో లేదంటే నామినేటెడ్ పోస్టులో ఇట్లాంటి జిల్లా పరిషత్ సంబంధించినవో లేదంటే రాబోయే కార్పొరేషన్కి ఏదో ఇవ్వాలి కదా. ఏంటి అనేది ఒక ఆలోచన ఉంది. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో దెబ్బతీయాలనుకొని అక్కడ ఆ వ్యక్తిని పెట్టి ఆయనతో బాగా విమర్శలు చేయించి అంత పవర్ఫుల్గా చేయించారో, బట్ చంద్రబాబు గారు గెలిచారు, వేరే విషయం. అలాగే ఏదైతే చుట్టుపక్కల కుప్పంకి సరౌండింగ్స్లో ఉండే కొన్ని ఊర్లని ఆల్రెడీ వైసీపీ స్థానిక సంస్థలకు సంబంధించి కొన్ని కైవసం చేసుకోవడం, ఇది బాగా పనిచేశారు వైసీపీ వాళ్ళు. ఎలాగైనా బాబు గారు దెబ్బ కొట్టారు. సో ఇప్పుడు బాబు గారు వంతు వచ్చిందని బాబు గారు టీం అనుకుంటున్నారో కార్యకర్తలు అనుకుంటున్నారో తెలియదు, కానీ కడపలో కడప రీజన్లో కడప జిల్లాకు సంబంధించి పాత కడప జిల్లాకు సంబంధించి ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా కూటమికి మనం జెండా పాతాలనే తలంపులో కూటమిలో అందరూ ఉన్నారు. కూటమిలో అంటే జనసేన అటువైపు అంతగా లేకపోయినా ఎస్పెషల్లీ టీడీపీ బీజేపీ వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారంట. అఫ్కోర్స్ బాబు గారు లాంటి నాయకుల దన్నుందనుకోండి, ఈ కార్యకర్తలు ఇంకా బాగా పనిచేస్తారు. కడపలో కానీ కూటమి ఐదర్ బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఉమ్మడిగా దాన్ని కైవసం చేసుకోగలిగితే ఒకసారి తారుమారు అయిపోయినట్టుగా. ఇప్పుడు మొన్న 11కే పరిమితమైన ఇవి చూస్తేనే చాలా తారుమారు అయిపోయాయి. ఇంకా అది నీటిలో మొసలికి బలం ఉందన్నట్టుగా కడప రీజన్లో జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా బలహీనపరచగలిగితే వైసీపీని, ఇంకా వీళ్ళకి తిరిగే ఉంటారు చెప్పండి కూటమి వాళ్ళకి. సో ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు, కార్యకర్తలు కూడా ఆ దీంతోనే ఉన్నారు అనే ఒక ఆలోచన ఉంది. మరోవైపు రేపు ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఉన్నాయి, కార్పొరేషన్ మున్సిపాలిటీ సంబంధించి. అవి కడప, చిత్తూరు, విజయనగరం, వైజాగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కైవసం చేసుకోవాలనే సీరియస్గా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇక కడపలో జిల్లా పరిషత్ ఏదైతే చైర్మన్ ఉందో, ఆయన పేరేది ఏదో రెడ్డి, ఆకేపాటి రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మన 11 మందిలో ఆయన ఒకడు కదా, చైర్మన్గా ఉంటూ పోటీ చేశారు, గెలుచుకున్నారు. సో ఇప్పుడు దానికి ఆ జిల్లా పరిషత్ చైర్మన్కి ఏదైతే ఉందో దాన్ని కూడా కైవసం చేసుకోవాలి అనే తలంపులో టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నాలు ఇలా ఉంటుండగానే జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త పడకుండా ఉంటారా? జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు కింద అక్కడున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడైతే వైసీపీల ఘోర పరాభవం అయిందో పక్క చూపులు చూస్తున్నారు. కూటమి వైపు వెళ్ళడానికి వాళ్ళ టచ్లోకి వెళ్ళడం, స్థానికంగా మిగిలిన బీజేపీ తరఫున గెలిచిన వాళ్ళ గురించి కానీ టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళతో కూడా మెల్లిగా వాళ్ళతో వెళ్ళి కలిసి మంతనాలు జరపడం, ఇక్కడ పార్టీ వ్యవహారాలకి గైర్హాజరు అవ్వడం, ఇవన్నీ చేస్తుంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా కూటమి అభ్యర్థులతో టచ్లోకి వెళ్తున్నారనే అర్థం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత నెల రోజుల్లోనే 3 సార్లు కడప విజిట్ చేశారు, కడప కానీ పులివెందులు కానీ. సో వీళ్ళందరికీ కూడా టచ్లోకి వెళ్ళడం, వాళ్ళు స్వయంగా మాట్లాడి మీకు బాగుంటుంది భవిష్యత్తు, నెక్స్ట్ గవర్నమెంట్ మందే, అప్పటి వరకు మీరు జాగ్రత్తగా కష్టపడి పనిచేసుకోవాలి, మీకు మంచి అవకాశం ఇప్పిస్తానని ఏదో ఈయన చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఈయన. సో అందుకే వాళ్ళని తాడేపల్లి పిలిపించుకొని మాట్లాడించడం, వాళ్ళు ఎక్కడ చేయి దారిపోతారో అని చెప్పి వాళ్ళకి ఏవో తాయిలాలు ఇవ్వడం చూపడానికి ప్రయత్నించడం,
ఇట్లాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఇప్పుడు మొన్న అంతెందుకు ఒక వార్త అయితే దావాళంలా వ్యాపించింది. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించి వాళ్ళకి అక్కడుండే ఎవరైతే ఎంపీటీసీలు జడ్పీటీసీలు లేదంటే కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ తీసుకెళ్లి బెంగళూరు ప్యాలెస్లో ఎక్కడో దాచిపెట్టారనే వార్తలు కూడా వచ్చాయి. అంటే ఆ ఓట్లు బయటికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం వాళ్ళని ఏదో మభ్య పెట్టడమో, వాళ్ళకి ఏదో బిస్కెట్ వేయడమో, వాళ్ళకి ఏదో మంచి మాటలు చెప్పడం ఏదో చేశారు. సో అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ బట్ కొంతమందికి అయితే తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టారన్నట్టు కూడా వార్తలు అయితే నిజం ఉందని అంటున్నారు. సో అట్లాగా ఈయన రెగ్యులర్గా టచ్లోకి వెళ్ళడం, అవసరమైతే వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించుకోవడం, వాళ్ళకి బుజ్జగించడం, వాళ్ళకి మీకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పడం, ఇట్లాగా అంటే ఆయనే ఇంతకుముందు ఏంటి ఆయన చుట్టూ ఉండే అనుచరులు సీనియర్లు వాళ్ళు వీళ్ళు మాట్లాడేవారు. ఆయన ఇప్పుడు మాట్లాడేవారు, ఆయన కలిసేవాడు కాదు. ఇప్పుడు ఆయనే డైరెక్ట్గా అందరితో మాట్లాడుతున్నాడంట. అంటే ఒకవైపు టీడీపీ వ్యూహం ఏదైతే అనుకుంటుందో ఈసారి ఎలాగైనా మనం అది కడప స్థానాన్ని ఆ జిల్లా పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకోవాలి, రాబోయే స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే పాగా వేయాలని ఏదైతే వ్యూహాలు చేస్తుందో అది సక్సీడ్ అవ్వాలి అనుకునే ప్లాన్లో ఉన్న విషయం ఈయనకి అర్థమవడం, ఈయన అమ్మో ఇక్కడ కానీ మన స్థానికంగా నా సొంత జిల్లాలోగా నేను పట్టు కోల్పోతే రాష్ట్ర వ్యాప్తం కూడా ఇంకా పట్టు ఉండడానికి వీల్లేదు. ఇవాళ కూడా ఒక ఆయన పేరు ఏలూరు ఇన్ఛార్జ్గా ఏదో ఉండేవాడు, సిటీ ఇన్ఛార్జ్ వైసీపీ, ఆయన కూడా రిజైన్ చేశారంట. సో ఇట్లాగా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. మనం ఖచ్చితంగా నాయకుల్ని కాపాడుకోవాలి, కార్యకర్తల్ని కాపాడుకోవాలి. ఒక నాయకుడిని కాపాడుకున్నట్టయితే ఆయన చుట్టూ ఉండే ఒక 100 మంది 1000 మంది కార్యకర్తలు మనం కాపాడుకున్నట్టే అనే దీంట్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ అందరికీ టచ్లోకి వెళ్తూ ఎలక్షన్స్ ముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వేరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరు, ఇది కదా మాకు కావాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కదా మేము ఉండాలనుకున్నాం అని కొంతమంది కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. బట్ టీడీపీ మాత్రం ఏదైతే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని బాగా దెబ్బతీయాలనుకున్న వ్యూహాలు చేసిందో కార్యకర్తలు మాత్రం వెళ్ళిపోతున్నారు. అది చేశారు కానీ కుప్పంలో వాళ్ళకు ఆశయం నెరవేరలేదు. మనం మాత్రం కడపలో ఆశయం నెరవేర్చుకుందాం, పులివెందుల్లో బాగా పాద్దాం అనే ఆలోచనలో ఉన్నారంట. చదువు ఇప్పటికే ఒక 5-6 జడ్పీటీసీలు కూడా జంప్ అయ్యారు. తర్వాత ఎంపీటీసీలు కూడా కొంతమంది పక్క చూపులు చూస్తున్నారు. మరికొంతమంది కూటమిలో టీడీపీ బీజేపీ వాళ్ళకి టచ్లోకి వెళ్తున్నారు. సో ఇవన్నీ అన్ని అబ్జర్వ్ చేసి చూస్తుంటే టీడీపీ కూడా సైలెంట్గా ఉంటూనే పాత కేసులు ఏవి తిరగదోడకుండానే, పాత కేసులు తిరగదోడితే మళ్ళీ కక్ష సాధింపున అవుతుందన్న ఉద్దేశంతోనో, లేదంటే ఆ కేసుల్లో ఆ నాయకుల చుట్టూ కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా కేసుల్లో కొంతమంది, ఆ కేసులు కూడా కార్యకర్తలు ఇన్వాల్వ్ అయితే కార్యకర్తల దగ్గర గ్రౌండ్ లెవెల్లో ఉండే ఓటర్ల దగ్గర చెడు అభిప్రాయం రాకుండా ఉండడం కోసం కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతుంది మనకి. సో అంటే అలా అడుగులు వేయకపోతే ఏమవుతుందంటే క్రింద స్థాయి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పటుత్వం తగ్గిపోకూడదంటే నాయకుడినే కొట్టాలి తప్ప కింద స్థాయిలను కొట్టడం ఇన్ ద సెన్స్ ఓడించడం. సో ఒక్క నాయకుని ఓడిస్తే దానికన్నా కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరుగా మన వైపు వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకు అలాంటి వ్యూహాల రచనలతో టీడీపీ ముందుకెళ్తుంది అనేది ఒక అభిప్రాయం. మేబీ బాబు గారు వ్యూహాలు కూడా ఇప్పుడు ఎవరికి ఒక పట్టాన అంతు పట్టం. బట్ ఉడుకు రక్తం కూడా కొత్త తరం జనరేషన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు బాగా ఆవేశంగా ఉన్నారు. గత 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు, ఈసారి మనం ఇబ్బందులు పడకుండా ఉండాలి. దానితో బాబు గారు కూడా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారుగా, మ్యాక్సిమం యువతకే ఎక్కువ అవకాశం ఇస్తాను, సీనియర్లందరికీ కూడా పార్టీ వ్యవహారాల వరకే పరిమితం చేస్తానన్నట్టుగా. సో ఈసారి ఆ కడప జిల్లా పరిషత్ సంబంధించి కూడా యువకులకే పట్టం కట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టున్నారట. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏముంది, బండ్లు వాళ్ళు బళ్ళు అవుతాయి. వైనాట్ 175 అన్నారు, 11కు పరిమితం అవ్వలే. టీడీపీ మహా అయితే 196 వస్తాయి అన్నారు, ఏమైంది 164 కూటమి తెచ్చుకోలే. చెప్పలేం, ఈ ఓటర్ల నాడి కూడా నాయకులు పసిగట్టలేకపోతున్నారు. అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పనితీరే.